మరొక్కసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని ఎవరైనా భావిస్తూ ఉండుంటే మీ ఆస్తులను జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టడానికి మీకు ఇష్టమైతే మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మీ ఆస్తులను తాకట్టు పెడతాడు, లేదా మీ ఆస్తులను మీకు తెలవకుండా అమ్మేస్తాడు. మీరు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకు చెప్తున్నాను అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుద్ది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి 12.5 లక్షల కోట్లు అప్పు చేశాడు, అది అందరికీ తెలిసిందే. కంటికి కనపడిన ప్రతిదాన్ని తాకట్టు పెట్టాడు, అది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు చాలామందికి తెలియని ఒక నిగూఢ రహస్యం బయటపడింది. ఏంటో తెలుసా? అది జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి, అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అక్కడ కూర్చుని పాలించే ఏపీ సచివాలయాన్నే తాకట్టు పెట్టాడు. సచివాలయం అంటే ఒక భవనం కాదు, 5 కోట్ల మంది ఆంధ్రుల చిరునామా, 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మవిశ్వాసం, 5 కోట్ల మంది ఆంధ్రుల గౌరవ సూచిక, ఒక రాష్ట్రానికి దిక్చూచి అయినటువంటి రాష్ట్ర సచివాలయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టి 370 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. తాకట్టు కూడా తనఖా తాకట్టు, అంటే ఒక బ్యాంకుకి రాష్ట్ర సచివాలయాన్ని రాసిచ్చేసి 370 కోట్ల రూపాయల అప్పు తెచ్చుకున్న దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అందుకే చెప్పా, మళ్ళీ ఇప్పుడు సచివాలయం తాకట్టు దాకా వచ్చింది వ్యవహారం. రేపు ఓటేస్తే మిగిలింది మీ ఆస్తులు, ఇంకా మిగిలాయి అమ్మటానికి. ఆల్రెడీ అమ్మేశాడు కదా మొత్తం. ఆల్రెడీ మందుబాబులు తాకట్టు పెట్టి ఒక 48,000 కోట్లు తెచ్చాడు. విశాఖలో 13 ప్రభుత్వ భవనాలు, కాలేజీలు, కలెక్టరేట్ భవనాలు, ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టి ఒక 25,000 కోట్లు అప్పు తెచ్చాడు. ఆర్ఎన్బి భవనాలు, రోడ్డు భవనాల శాఖకి సంబంధించి ఆస్తులను తాకట్టు పెట్టి 7,000 కోట్లు అప్పు తెచ్చాడు. అలాగే ఇతరితర కార్పొరేషన్ల ద్వారా అప్పు తెచ్చాడు. ఇప్పుడు రాష్ట్ర సచివాలయం మిగిలింది. మిగిలినవన్నీ కూడా మ్యాక్సిమం అయిపోయాయి. ఇక ఏం మిగిలింది? సచివాలయం ఒకటే మిగిలింది. అందుకే ఈరోజు సచివాలయాన్ని తాకట్టు పెట్టి 370 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. మరి ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి వచ్చేసారి ఓటేస్తే మీ ఆస్తులు అమ్మడా? చెప్పగలరా మీరు ఆస్తులు అమ్మరని? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి గేమ్ షురూ చేశాడు. గతంలో చెప్పలేదా? రిజిస్ట్రేషన్ పత్రాలు మొత్తం వాళ్ళ దగ్గరే ఉంచుకుని జిరాక్సులు మీకు ఇస్తారంట అని చెప్పారా లేదా? వచ్చిందా లేదా వార్త? సరే, ఇప్పుడు ఇంప్లిమెంట్ అవ్వకపోయిన వార్త వచ్చిందా లేదా? ఎందుకు అన్నాడు? ఒరిజినల్ పత్రాలు ఆయన దగ్గర ఉండి తాకట్టు పెట్టుకోవడానికి ఈజీ, జిరాక్సులు మీ దగ్గర ఉండి ఎప్పుడు చూసుకోవడానికి తప్ప దేనికి పనికొస్తాయి. కాబట్టే మేము ఒరిజినల్ మేము దగ్గర పెట్టుకుంటాం గవర్నమెంట్ దగ్గర అన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అది ఉత్తినే చెప్పడం, అన్నీ ఒక ఫ్యూచర్ ఆలోచనతోనే ఏ పని చేసినా చేస్తాడు. మన రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల, 370 కోట్ల కోసం రాష్ట్ర సచివాలయాన్ని, దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఒక ప్రభుత్వ భవనాన్ని తాకట్టు పెట్టిన చరిత్ర మనకు తెలుసా? సచివాలయాన్ని తాకట్టు పెట్టిన చరిత్ర మనకు తెలుసా? అక్కడ ఉన్నటువంటి మందుబాబులను తాకట్టు పెట్టిన చరిత్ర మనకు తెలుసా? కలెక్టరేట్ను, ఎంఆర్ఓ ఆఫీసులను తాకట్టు పెట్టిన చరిత్ర మనకు తెలుసా? ఎక్కడైనా? తెలియదు కదా. ఎక్కడైనా ప్రభుత్వ భూములు కన్నా ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో కొంత భూమిని అమ్మటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భూములు అమ్మాలని ఆల్రెడీ ప్రయత్నించాడు, కానీ కుదరలా. ఎప్పుడైతే పిచ్చుకలపాలెం లాంటి ప్రాంతంలో ఎకరం 4 కోట్లు చేసి అమ్మాలని 4 ఏళ్ల క్రితమే ప్రయత్నం చేశాడు. అప్పటికే 3 రాజధానులు అన్నాడు కాబట్టి వెంటనే రైతులు వెళ్ళిపోయి అడ్డుకున్నారు దీన్ని. ఇదేదో కుట్ర చేస్తున్నాడు, అప్పుడే 100 ఎకరమో 1000 ఎకరం అమ్మేయాలని ప్లాన్ చేశాడు, ఎకరం 4 కోట్ల రూపాయల చొప్పున. అప్పుడు అమరావతి రైతులు ఇది రాజధాని కోసం ఇచ్చిన భూములు అమ్మడం కుదరదని చెప్పి కోర్టుకెళ్ళి అడ్డుకుంటే దిక్కు తోచక ఇక కనపడినవన్నీ అమ్ముకుంటూ వచ్చేసాడు. ఆ భూములు వదిలేసి కనపడినవన్నీ అమ్ముకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు సచివాలయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టాడు. ఇది మనం మాట్లాడుకోవడం అత్యంత దురదృష్టకరం. ఒక సచివాలయాన్ని తాకట్టు పెట్టడం అంటే ఏదో ఒక భవనాన్ని తాకట్టు పెట్టడం కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 5 కోట్ల మందిని పాలించే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చుని పాలించే భవనాన్ని, ఆ కుర్చీని తాకట్టు పెట్టే ప్రయత్నం చేశాడు అంటే, ప్రయత్నం ఏంటి, ఆల్రెడీ చేశాడు అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆలోచించండి. మొదట ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు, నేను తాకట్టు పెడతా సచివాలయాన్ని. వాళ్ళు ఆలోచించారు, ఒక రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడం అంటే మంచి పద్ధతి కాదు, సరే మనకెందుకు వచ్చిన తలనొప్పి, రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఇబ్బంది అవుద్దని చెప్పి మేము తాకట్టు పెట్టుకోమని చెప్తే వదిలిపెట్టకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు, మరొక ప్రైవేట్ బ్యాంక్ దగ్గరికి. అప్పుడు హెచ్డిఎఫ్సి ఏమందంటే, ఫిజికల్గా భవనాలు ఉన్నాయి ఓకే, మరి మాకు కాగితాల మీద కూడా రాసిస్తేనే ఆ భవన నిర్మాణాల్లో సగం ఖర్చు ఇస్తామని చెప్పారు. అప్పుడు వెంటనే ఏం చేశారు, ఆ మొత్తాన్ని కూడా తనఖా రిజిస్ట్రేషన్ చేసేసి బ్యాంకు చేతిలో పెట్టేస్తే 370 కోట్లు అప్పించింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఈ 5 బ్లాకులు, సచివాలయము, అలాగే హైకోర్టు, ఇవన్నీ కలిపి అసెంబ్లీ, ఇవన్నీ కలిపి 100 కోట్లు కూడా చేయవు, కానీ చంద్రబాబు నాయుడు 1000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నాడని చెప్పి అన్నాడు. మరి 100 కోట్లు కూడా విలువ చేయని ఈ బ్లాకులు అయితే కేవలం 5 బ్లాకులను తాకట్టు పెడితేనే ఇప్పుడు దాదాపు 370 కోట్లు ఎలా ఇచ్చారు?
ఎలా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి? ఇంకో మాట కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి, గుర్తు చేయాలా. శ్మశానం అన్నాడు, ఎడారి అన్నాడు, ఇటుక పడలేదు అన్నాడు, గ్రాఫిక్స్ అన్నాడు, మోసం అన్నాడు, దగ అన్నాడు, కుట్ర అన్నాడు, కమ్మ రాజధాని అన్నాడు. మరి ఎడారి, శ్మశానాలను, గ్రాఫిక్స్లను తాకట్టు పెట్టుకుని 370 కోట్లు ఇచ్చిన సన్నాసి ఎవడు? ఈరోజు ఎడారిని, గ్రాఫిక్స్ని తాకట్టు పెట్టుకుని 370 కోట్లు ఇచ్చిన సన్నాసి ఎవడు? ఒక్క ఇటుకు కూడా పడనప్పుడు నువ్వు అక్కడ ఐఏఎస్ అధికారులు నివసిస్తున్నారు, సిఆర్డీఏకి 70 కోట్లు అద్దె చెల్లిస్తున్నామని జీవో ఎలా విడుదల చేశావు? ఒక భవనం కూడా నిర్మించలేదు, ఒక ఇటుకు కూడా పడలేదు అన్నావు కదా. మరి పడనప్పుడు నువ్వు 70 కోట్లు సిఆర్డీఏకి అద్దె ఎందుకు చెల్లిస్తున్నానని చెప్పి జీవో ఇచ్చావు? దీని వెనక కూడా కథ ఉంది. ఏంటంటే గతంలో అందరూ అనుకున్నారు, గతంలో మనం రుణం తెచ్చినప్పుడు ఒక షరతు ఉంది. ఏమని? తిరిగి సమయానికి భవనాలు కట్టకపోతే రుణం తిరిగి చెల్లించాలా. కాబట్టి ఈ క్వార్టర్స్ అన్నీ పూర్తి అవ్వలేదంటే డబ్బు బ్యాంకులు చెల్లించాలేమోనని చెప్పి జగన్మోహన్ రెడ్డి పూర్తి అయినట్టుగా డ్రామా ఆడుతున్నాడని అందరూ అనుకున్నారు. కానీ అది కాదు అసలు కథ. ఏంటంటే తాకట్టు పెట్టడం కోసం ఎందుకు జీవో విడుదల చేశాడు? వాస్తవానికి ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్లో ఎవరు నివసించట్లా. 90% టీడీపీ హయాంలో పూర్తయ్యాయి. ఆ 90% దగ్గర అలాగే ఆగిపోయింది. ఈ రోజుకి పూర్తి చేయాల, దాంట్లో ఎవరు నివసించట్లా. కానీ దొంగ జీవో విడుదల చేశాడు. నివసించకుండానే నివసిస్తున్నారు, నేను అద్దె చెల్లిస్తున్నాను అని చెప్పి ఒక జీవో విడుదల చేశాడు. ఎందుకంటే బ్యాంకులు నమ్మించడానికి. మరి బ్యాంకులు ఆల్రెడీ నివాసయోగ్యంగా ఉంటేనే కదా అవి ఎక్కువ మొత్తంలో చెల్లించాయి. పాడుపడిపోయిన బిల్డింగ్లకు డబ్బులు ఎందుకు ఇస్తాయి? అవి ఇవ్వవు కదా. కాబట్టి అలా నమ్మించడం కోసం దొంగ జీవో విడుదల చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది జగన్మోహన్ రెడ్డి దిక్కుమాలిన తెలివి. సో దీనికి సంబంధించిన వార్త వచ్చింది. ఈ తాకట్టుకు సంబంధించి ఒకసారి చూద్దాం. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, పోయారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు దేశాల్లో అనేక రాష్ట్రాలను పాలించారు తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా సచివాలయాన్ని తాకట్టు పెట్టలే, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. తాకట్టులో సచివాలయం జగన్ సర్కారు మరొక దారుణం. ఈ రుణం కోసం చేసినటువంటి దారుణమే ఈ తాకట్టు పెట్టడం. 370 కోట్ల కోసం హెచ్డిఎఫ్సికి రాసిచ్చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని 370 కోట్లకు జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టాడు. ఈరోజు గుట్టుగా తనఖా రిజిస్ట్రేషన్ తొలుత ఐసిఐసిఐని కోరిన సర్కారు కాదు పొమ్మనడంతో హెచ్డిఎఫ్సికి అధికారుల భవనాలపై తాకట్టు అప్పు పూర్తయినట్లు చూపించేందుకే అద్దె చెల్లింపు కట్టడం చేతగాదు కానీ అప్పులకు సిద్ధం. నువ్వు ఎక్కడా ఇటుక వేయలేదు, నువ్వు ఎక్కడా కూడా ఒక భవనం నిర్మించలేదు, దానికోసం రూపాయి వెచ్చించలేదు. ఈరోజు చంద్రబాబు గారు కట్టిన భవనాలను తాకట్టు పెట్టే నువ్వు అప్పు తెచ్చావు. మరి ఆ రోజు ఇటుక కూడా పడకపోతే ఈరోజు నీకు అప్పు ఎలా వచ్చింది? ఆ రోజు ఎడారి, శ్మశానం అయితే ఈరోజు అప్పు ఎలా వచ్చింది? ఆ రోజు చంద్రబాబు గారు చూపించింది గ్రాఫిక్స్ అయితే ఈరోజు అప్పు ఎలా వచ్చిందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. అమరావతిలో ఇటుక పాడలేదన్నమాట వాస్తవమా కాదా? నువ్వు 5 ఏళ్ల నుంచి ఎక్కడ కూర్చుని పాలిస్తున్నావు? నువ్వు కూర్చుని పాలించే సచివాలయం ఎక్కడుంది? నువ్వు సమావేశాలు నిర్వహించే అసెంబ్లీ ఎక్కడుంది? శాసన మండలి ఎక్కడుంది? ఇప్పుడు తీర్పులు ఇచ్చేటువంటి హైకోర్టు ఎక్కడుంది? నీ పోలీసు హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఏపీఐఐసి భవనం ఎక్కడుంది? ఎక్కడున్నాయి ఇవన్నీ? ఎక్కడున్నాయి ఇవన్నీ? ఎవరు కట్టారు ఇవన్నీ? నువ్వు కట్టలేదు కదా, చంద్రబాబు గారు కట్టారు. అవి గ్రాఫిక్స్ కాదు, అవి నిజం. కాబట్టే ఈరోజు నువ్వు అప్పు తెచ్చుకోగలిగావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఓటు వేసినందుకు ఈరోజు రాష్ట్రంలో కంటికి కనపడిన ప్రతిదీ తాకట్టు పెట్టి ఈరోజు ఆంధ్రుల ఆత్మగౌరవమైనటువంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. రాష్ట్ర పరిపాలనకే గుండెకాయ అయినటువంటి సచివాలయాన్ని జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టే స్థాయికి దిగజారాడు. రాష్ట్రం దివాళా తీసింది కాబట్టే ఈరోజు సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు. గతంలో కోర్టు అడగలేదా మీరు ఎందుకు పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదు, రాష్ట్రం దివాళా తీసిందా అని చెప్పి స్వయంగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీనే హైకోర్టు ప్రశ్నించింది. కాబట్టి ఈరోజు దివాళా తీసింది కాబట్టే ఈరోజు రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు. ఇక్కడ 370 కోట్లకు రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టేసి 500 కోట్లు పెట్టి అక్కడ రుషికొండకి గుండు కొట్టి తాను ప్యాలెస్ నిర్మించుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవడు పెత్తందారుడు, ఎవడు పేదవాడు? పేద ప్రజల కోసం, రాష్ట్ర గౌరవం కోసం సచివాలయాన్ని నిర్మించిన చంద్రబాబు నాయుడు పెత్తందారుడా? అదే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి 370 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుని 500 కోట్లతో ప్యాలెస్ నిర్మించుకున్న జగన్మోహన్ రెడ్డి పెత్తందారుడా? తన కోసం బిల్డింగ్ కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి పెత్తందారుడా? ప్రజల కోసం ఆలోచించేటువంటి చంద్రబాబు నాయుడు పెత్తందారుడు? ఎవరు పేదవారు, ఎవరు పెత్తందారుడు? ఒకసారి ఆలోచించండి. పేదవారి పక్షాన ఆలోచించేవారు పెత్తందారుడా, లేదా తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆ అడుగుపెట్టిన ప్రతి చోట ప్యాలెస్ కట్టుకునే జగన్మోహన్ రెడ్డి పెత్తందారుడా? జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేవు ప్యాలెస్లు? ఇడుపులపాయలో ప్యాలెస్ ఉందా? తాడేపల్లిలో ప్యాలెస్లు ఉందా? రుషికొండ మీద ప్యాలెస్ ఉందా? కడపలో ప్యాలెస్ ఉందా? చెన్నైలో ప్యాలెస్ ఉందా? బెంగళూరులో ప్యాలెస్ ఉందా? హైదరాబాద్లో ప్యాలెస్ ఉందా? ఎక్కడ లేదు ప్యాలెస్. మరి చంద్రబాబు గారికి ఎన్ని ఉన్నాయి, మీకెన్ని ఉన్నాయి, నాకెన్ని ఉన్నాయి? ఎందుకు లేవు? ఎవరు పెత్తందారుడు? ఎవరు రిచెస్ట్ సీఎం? దేశంలోనే అత్యధిక రిచెస్ట్ సీఎం ఎవరు? నువ్వు రిచెస్ట్ సీఎం కాబట్టే కదా నువ్వు రుషికొండ మీద రిచెస్ట్ బిల్డింగ్ కట్టుకుంది 500 కోట్లు పెట్టి.
ఇది జగన్మోహన్ రెడ్డి నైజం. కాబట్టి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తే మీ ఆస్తుల మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అమ్మి ఆ బిల్లులు ఏమైనా ఉంటే, ఆ కాగితాలు ఏమైనా ఉంటే మీ చేతిలో పెడతాడు.